నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా, కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట. తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. అలాగే వాళ్ళు వేసిన పందెం అమౌంట్ ఎంత ఉండబోతుందో మేము కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ వెల్కమ్ సరదా శుక్రవారం అండ్ సరిపోతా శనివారం. వెల్కమ్ టు జబర్దస్త్. మళ్ళీ ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇటువైపు రాఘవ్ గారు ఉన్న ఏంటిది అంత ఫాస్ట్ గా మాట్లాడరా ఏంటి? రాఘవారు ఈరోజు మాట్లాడరు. ఓహో అవునా, నిజంగానా? వాళ్ళ ఆవిడ అందుకే పంజాబ్ డ్రెస్ వేసి పంపింది. అదే మామూలు కుర్తా పైజమా. సారీ. సరే, ఇటువైపు నుంచి అయితే 15,000 వెంటనే ఇచ్చేసారు. ఏంటి మీరు కూడా ఇచ్చేస్తున్నారా? మరి ఎంతకాలం దుబ్బిందంతా ఎక్కడ పెట్టుకుంటా? సారీ. సరే, సో యాజ్ ఆల్వేస్ 30,000 పందెం అమౌంట్ వేసారు బోత్ సైడ్స్. ఇటువైపు 10 times విన్నర్ కన్సిక్యూటివ్ గా. వెల్ డన్ గైస్, వెల్ డన్. మరి అదే స్ట్రీక్ ఈ వారం కూడా నడుస్తుందా? అంతా దేవుడి దయ, మేమైతే కష్టపడి చేస్తాం. సరే డన్. మరి మీ కష్టాలకి ఫలితం ఉంటదా లేదా? మా పాల బుగ్గల రాఘవ గారే చెప్పాలి. అక్కడైతే కష్టాలే లేవు, 7 ఏ రాఘవ చిన్న స్మైల్ ఇవ్వండి. మరి ఇదే స్మైల్ తో మా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ జబర్దస్త్ లో సరదా శుక్రవారం. ఈసారి ఎంతో కేర్ తీసుకొని కేర్ టేకర్ గా మారి మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. సంవత్సరమైంది నేను బిజినెస్ పని కింద బయటకు వెళ్ళి ఇవాళ మా మ్యారేజ్ చేయండి. మామూలుగా ఉండదు, ఎవరికైనా ఫస్ట్ నైట్ ఉంటుంది. ఇవాళ మాకు డే అండ్ నైట్. స్వీట్స్, పాలు, పళ్ళు ఇవన్నీ ఉండవు. డైరెక్ట్ నీకు సుక్కలా. సరే కానీ న్యూస్ చూసారా? ఏంటి? బంగాళాఖాతంలో అల్పపీడనం అంట. నీకు ఇంకో పెట్టను చూపిస్తాను, లోపల చెప్తాను. పెద్ద లోపలికి డోంట్ డిస్టర్బ్ బోర్డు కూడా పడతారు ఇవాళ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు మన్మథరావు సార్. ఈ ఇంట్లో ఉంటా. మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడగండి, మొహమాట పడకండి. కామెడీ కామెడీ ఏంటి బ్రో అంత మాట అన్నావు?
అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. తప్పు లేదు, అడగొచ్చు. ఎందుకంటే మనిషికి అలిగే హక్కు ఎంత ఉందో అడిగే హక్కు కూడా అంతే ఉందండి. ఇంట్లో మా ఆవిడ లేదు, పుట్టింటికి వెళ్ళింది, సామాన్లు అయిపోయి చూసుకోదు, చెప్పాలి కదా. పేస్ట్ అయిపోయింది, ముందు పక్కింటికి వెళ్ళి పేస్ట్ అడుక్కోవాలి ఉదయాన్నే. వస్తా, డోంట్ డిస్టర్బ్. ఏమండి ఎవడండి పెట్టింది, ఏదో పెట్టాడండి ఇది. అసలు పక్కింటి వాళ్ళని ఎలా విడదీస్తారా? బోర్డులు తీసి పక్కన పెట్టొద్దు అసలు. ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఆనందరావు గారు ఏంటండి ఎలా వచ్చారు? ఏలే సార్, మనకి కొంచెం పేస్ట్ కావాలి సార్. అసలు ఆనందరావు పేరు మీరు పుట్టాక పెట్టారు సార్, లేకపోతే పేరు పెట్టాక మీరు? పేస్ట్ ఇచ్చాను కదా, పేస్ట్ ఇచ్చాను కదా. చూద్దాం ఇవాళ మా పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్ డే. చలనకి పోవాలి. థ్యాంక్ యూ, నువ్వు పోతే చేసుకుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, బ్రష్ చేసుకోగానే కాఫీ ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి. లేకపోతే ప్రపంచం అంతా ఏదో చప్పగా ఉన్నట్టుంటది. ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఏంటయ్యా కాఫీ ఉంటే ఒరే, నేను లోపల ఏదో చేద్దాం అనుకున్నాను, నువ్వు బయట తీసుకొచ్చా చేస్తున్నావురా. వెళ్ళండి సార్, కాఫీ తెచ్చండి చెప్తాను. నీకు దండం పెడతాను ప్లీజ్, ఇంకోసారి డిస్టర్బ్ చేయకరా. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటండి, టిఫిన్ కావాలా? టిఫిన్ పడాల్సిందండి, ఏ టైంకి అది పడిపోతుండాలి. ఏంటి సార్ అంత రెడీగా ఉన్నారేంటి? నువ్వు ఏదో కోరికలు కొడతావు కదా వెయిట్ చేస్తున్నాను. ఊరుకోండి సార్, నా కోరికలు ఏంటి, లోపల మేడం గారు ఆవిడ కోరికలు ఏదో తీర్చాలి. మరి ఎక్కడ చేరుతున్నావు నువ్వు? అది ఏం కావాలి నీకు? టిఫిన్ చేశారా మీరు? అది చేద్దాం అనుకున్నాను, గెలుగుతున్నావు వచ్చి. మీరు ఇంకా టిఫిన్ ఏం చేస్తారండి? మ్యారేజ్ టిఫిన్ చేస్తా కూర్చుంటారా మీరు? ఆ టిఫిన్ ఏదో నాకు ఇచ్చి చెప్తాను, నేను టిఫిన్ చేయాలి. ఇంకోసారి డోర్ కొట్టావు చంపేస్తావు అనుకున్నావు. వీడేంటి గుర్తించేసుకున్నాడు? అలా కాదు సార్, చీరేస్తానేమనుకున్నావు ఎక్కడి నుంచి. పక్కింటి వాళ్ళు అడ్డంగా నరికేస్తాను, నాలుగు చీరేస్తాను. కొట్టు ఎవడా టిఫిన్ అడిగాం సార్. గోతి పాతేమనుకున్నావు. అసలు అక్కడ ఈ నిజంగా అనుకున్నంత పని చేసేలా ఉన్నాడండి. మా పక్కింటోడు అసలు చాలా డేంజరస్ గా ఉన్నాడు. ఈయన అనుకున్నంత పని చేస్తాడు. హలో పోలీస్ గారండి. సార్ నమస్తే సార్, అర్జెంట్ గా మీరు మా ఇంటికి రావాలి సార్, అర్జెంట్ గా రావాలి సార్. ఒక ఆయనకి నన్ను చంపేస్తానంటున్నాడు సార్. ఎవరు ఇక్కడ ఫోన్ చేసింది? ఈ మధ్య లాఠీ సైజ్ పెంచారా సార్? ఎవరా నాకు ఫోన్ చేసింది? నేనే సార్. ఏమైంది? చంపేస్తానంటున్నాడు సార్. చంపేస్తానని బెదిరించాడా? నువ్వు వాడిని ఏమైనా బ్లాక్ మెయిల్ చేసావా? లేదు సార్. దోపిడీ ఏమైనా చేసావా? అసలే సార్. మరి ఎందుకు రా చంపుతా అన్నాడు? జస్ట్ కాపీ అడిగాను సార్, దానికే చంపేస్తానంటున్నాడు. అని పిలు, బయటికి పిలు. ఆనందరావు గారు, ఆనందరావు గారు. గోర్లు తీసుకొని కత్తాడు కదా, తీసుకొచ్చాను తీసుకో. కత్తితో మనుషులు గోర్లు తీస్తున్నావా, పులి గోర్లు తీస్తున్నారా? ఎందుకు వచ్చారు సార్? ఏంట్రా ఈయన బెదిరిస్తున్నావు అంట నువ్వు? ఏం లేదు సార్, మామూలుగా మాటలో డిస్టర్బ్ చేస్తుంటేనే. ఎరా చెప్పు. ఏంట్రా బెదిరిస్తావా? చెప్తున్నా జాగ్రత్త విను. ఆడి మీద ఏగ వాలినా సరే నిన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తా, అర్థమవుతుందా? జాగ్రత్త. నెక్స్ట్ స్కిట్ లో ఉందలే నీకు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఈ చూసేదైతే ఇలా నా దగ్గర ఇక్కడ చూసారు కదా, లోపల చూస్తూ కూర్చుంటే కుదరదు సార్. మేడం గారి దగ్గర ఏదో ఒకటి చెయ్యాలి సార్. వెళ్ళండి సార్. హ్యాపీ మ్యారేజ్ డే సార్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఈ పక్కింటి ఉంటారు కాకపోతే. శివరావు గారు. ఏంటయ్యా మన్మధరావు? ఒక 1000 రూపాయలు ఉంటే సర్దండి సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? 3 నెలల కింద 30,000 ఇచ్చాను, మళ్ళీ డబ్బులు అడుగుతావా? మేమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామండి, ఇచ్చేస్తాం అన్ని ఒకసారి. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నమ్మకం లేదా? ఇచ్చేస్తావా? అవన్నీ కాదు, మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వరా. మర్యాదగా కాలర్ పట్టుకుంటారు మీరు. డబ్బులు సాయంత్రం కల్లా ఇవ్వలేదనుకో చంపేస్తా. హలో ఇన్స్పెక్టర్ గారండి, అర్జెంట్ గా ఇక్కడికి రావాలి సార్. మా పక్కింటి ఆయన నన్ను కొట్టాడు సార్, మా పక్కింటి ఆయన కొట్టాడు. రండి సార్. ఆన్నే కొడతావా?
అడి జోలికి వెళ్ళొద్దంట. తాట తీస్తా చెప్తారా. నిన్నెప్పుడు కొట్టాడు రా? నిన్నెప్పుడు కొట్టాడు సార్? నేను కరెక్ట్గానే చెప్పాను సార్. పక్కింటి ఆయన కొడతానండి అని చెప్పాను సార్. ఆయన తప్పుగా అర్థం చేసుకుని మీ మీద చేసి వీడు కొట్టాడు నిన్ను? అవును సార్. క్లారిటీ చెప్పాలి కదా. లేదు సార్, ఫస్ట్ టైం ఆయన టైమింగ్ లో ఉన్నారు సార్. ఆపబుద్ధి లేదు సార్ నాకు అసలు. చూసారు కానీ ఇగో ఇక్కడ కాదు మీరు చూపించాలని టైమింగ్ అంతా. మీరు టైమింగ్ చూపించాలని టైం ఉంది, అక్కడికి వెళ్ళి చూపెట్ట. ఎక్కడ చూపెడుతున్నాను? ఒరే పెళ్లి రోజు సంవత్సరం జరుగుతుంది, 10 నిమిషాలు జరుగుతున్నాడు. నేను ఎక్కడే కూర్చొని నల్లం ఇప్పుడు రాలేనే, అలిసిపోయాను. కానీ ఏమండి అందరూ అనుకుంటే చిన్నప్పటి నుంచి విన్నానండి బాబు, మీసంలో నడికి రోషం ఉండదన్నారు. నిజమేనండి బాబు. అసలు ఏమండి వస్తున్నారా లేదా? ఏంటే వచ్చేది దాని నుంచి దున్నపోతలా వస్తున్నారా లేదా వస్తున్నా. నువ్వు ఒకటివే పెళ్లి చేసుకున్నావు భూమి మీద. నన్ను దున్నపోత అంటావరా? సిగ్గులేదా? పెళ్ళాన్ని అంటున్న వాడిని వదిలేసి మా పుట్టింటి పోతున్నా పో. చెప్పు తెగిపోద్ది. గురుగారు అయ్యేం పట్టించుకోకండి మీరు. పోతే ఇంకా మనకి ఇదే మీరు వెళ్ళండి చెప్తాను. మ్యారేజ్ డే డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళి పడుకొని చెప్తాను. రెస్ట్ తీసుకోండి వెళ్ళండి. ఇప్పుడు నేను ఒక్క నెల ఏం చేయను. అబ్బో ఇందాక నుంచి కింద పడే రాఘవ గారు ఓవరాల్ స్క్రిప్ట్ చూస్తే ఆ స్క్రిప్ట్ బాగుంది, టైమింగ్ బాగుంది. ఆ లాస్ట్ ఫైనల్ టచ్ డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి బోర్డు అక్కడ పెడతారు. చిన్న చిన్న విషయాలు చాలా బాగున్నాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. బాగా చేస్తావు అనుకున్నాను, బాగానే చేసావు. లేదు రాఘవ, చాలా బాగుంది. బాగుంది రాఘవ, అందరు బాగా చేశారు. మా రాకెట్ రాఘవ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ శివాజీ గారు, ఖుష్బు గారు. సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చారు ఫుల్ స్కోర్స్ which is 20 out of 20. స్కిట్లు బాగా రావాలన్నా, పంచుల టైంకి పేలాలన్నా ఇవన్నిటికీ మంచి వైద్యం ఉంది. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి అది ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళండి. వాడి పేరు దొరబాబు. ఆడి పేరుకి దొరైనా సరే ఇప్పుడు వచ్చాడు ఒక అమ్మాయి దొరకలేదు. ఎందుకంటే దానికి కారణం వాడు చాలాసార్లు బయట దొరికాడు కాబట్టి. సో ఫైనల్ గా ఒక అమ్మాయి దొరికింది. ఈరోజు వాడికి పెళ్లి చేస్తున్నాం. శివాజీ గారు, ఖుష్బు గారు పెళ్లి ఖచ్చితంగా రావాలి. చెప్పడం మర్చిపోయాను, గిఫ్ట్లు తీసుకోవట్లేదు సార్. ఓన్లీ క్యాషా? ఓన్లీ స్కానర్ పెడతాం, గూగుల్ పే, ఫోన్ పే. రష్మి, ఈరోజు దొరబాబు పెళ్లి ఉంది, కొంచెం త్వరగా వచ్చేసి. ఎందుకు కొడుతున్నావు? పెళ్ళి రమ్మని చెప్తున్నాగా. పెళ్ళి అంటే ఎనర్జీ, ఏది ఎనర్జీ, ఇదే ఎనర్జీ కావాలి. ఏంటి మొత్తం స్కిట్ అంతానా? ఇలాగే మాట్లాడాలా? వస్తుందా రాదా? ఆ కర్ర చూస్తే నాకే వస్తుంది. ఇప్పుడు ఈ కర్ర చూస్తే మా టీం మొత్తం వస్తుంది. చూడు, టుడే వి ఆర్ గోయింగ్ టు బి బిగ్ 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 లౌడ్ స్కిట్, ఎనర్జీ స్కిట్. దెబ్బకి అడగటం మర్చిపోయావా మీతా? అవును అవును, దెబ్బకి మర్చిపోయాడు. అమ్మో చాలా గట్టిగా దెబ్బ మర్చిపోయాడు సార్ నిజంగా. ఈరోజు సాయంత్రం పెళ్లికి రా, ఇదిగో విజిటింగ్ కార్డు. హలో, పెళ్లికి ఇస్తారు వెడ్డింగ్ కార్డ్. విజిటింగ్ కార్డ్ ఏంటి? పెళ్లికి వచ్చి ఏం చేస్తావు? విజిట్. అందుకని విజిటింగ్ కార్డు ఇచ్చా. నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్ తో ఈ రోజు హై వోల్టేజ్ స్కిట్ మామూలుగా ఉండదు. చూడు, అవునా? అదిరిపోద్ది. అవునా? నాకేలా ఉందంటే వచ్చే దొరబాబు గారు రాత్రి తాగి వదిలేస్తుంది. మన స్కిట్ లో ఎంత ఎనర్జీ ఉండాలి? హై వోల్టేజ్. ఎంత ఎనర్జీ ఉండాలి? ఏరా పెళ్లి కొడక, పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా.
ఏరా పనులని ఎలా జరుగుతున్నాయి ఆ పెళ్లి పనులు అని ఏంటి పెళ్లి పిల్ల ఆ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి ఆ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి వంటలు వచ్చారా అందరూ చూసుకుంటున్నాం సరే చుట్టాలందరూ వచ్చారా చుట్టాలందరూ వస్తున్నారు ఆ విడిదిల్లు ఏమన్నా రెడీ చేసావా అన్ని రెడీ చేసా వచ్చే వాళ్ళు కాపీలో టిప్పులు రెడీ చేసావా అన్ని చేసా లవ్ మ్యారేజా అవును ఎందుకే ఏంటి మీ ఇద్దరు ఎవడికి చెవుడు ఉంది పెళ్లి కూతురు ఏం పెడుతున్నారు వాళ్ళ కారు పెడుతున్నారు ఏసీ పెడుతున్నారు వాషింగ్ మిషన్ పెడుతున్నారు అన్ని పెడుతున్నారు అలాన్ని పెడుతున్నారు కదా అవును నువ్వేం పెడుతున్నావు బంగారం పెడుతున్నాను బంగారం గట్టిగా అరిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు సరే గానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు కదా మరి పెళ్లి కూతురు ఎంక్వైరీ చేశారా పెళ్లి కూతురాల్లో ఎంక్వైరీ చేశారు అన్నవరం దాకా వచ్చారు అక్కడ నుంచి ఆపేసా వైజాగ్ దాకా వచ్చి తెలిసిపోద్దని వెనక పంపేసా పెళ్లి కూతురు ఎలా ఉంటది పెళ్లి కూతురు అటు ఇటుగా రేష్మిలాగా ఉంటది అటైతే ఓకే మళ్ళీ ఇటు రష్మిలా ఉంటుంది పక్క నీకో సీక్రెట్ వెళ్ళరా ఏంట్రా అది ఏంట్రా కాదు ఏంటి అనాలి ఏంటి సీక్రెట్ కూడా లౌడ్ గా ఉంటది నువ్వు ఒక అమ్మాయిని మోసం చేశావు కదా అది పెళ్లి కొత్త అంటుంది అది చెవులు అరవరారా అక్కడ నుంచి చెప్తే అర్థం అవుతుంది కదా ఎనర్జీ ఇప్పుడు ఏం చేయాలరా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని మోసం చేసావు అది పెళ్లికి వస్తాను చూడు ఇప్పుడు సరే దాన్ని ఎవడో మా బాబు అందాక పెళ్ళి దాకా మిగతా గ్యాంగ్ ఎక్కడ అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాల ఏం బ్యాచ్ రా బ్యాచ్ బ్యాచ్ అబ్బాయిని చూసినప్పుడు కొంచెం సిగ్గుపడాలి మాట్లాడండి మా పెళ్లిలో మాకు ఆచారం ఉంది మా పెళ్లిలో అందరూ ఎనర్జీగా ఉండాలి ఎనర్జీగానే ఉంటాం లేదంటే పైనుంచి మా పెళ్లి కూతురు ఏం చేస్తుంటది పెళ్లి కూతురు మర్చిపోతే నాకు సంబంధం లేదు నువ్వే గుర్తించుకోవాలి అప్పుడు పడుతుంటే పెళ్లి కూతురు లా జరుగుతుంది ఏ కేసులు వాదించాలంట ఇదే కేసులాగా ఉంది సర్లే ఏదో ఒకటి పనికొస్తుంది కదా అని చేసుకుంటున్నా అవునా సరే సరే ఇదే ఎనర్జీతో మనం ముందుకెళ్దాం రారా నువ్వు ముందుకెళ్ళు సార్ చెప్పండి సార్ ఏంట్రా ఇది చెప్పండి సార్ ఏం చేస్తుంటారు సార్ సీక్రెట్ గా రా చేస్తుంటాను సార్ ఎక్కడ తెచ్చుకోండి మీరు కూడా మా అమ్మాయి చెప్పడం కాదు కానండి చెప్పాలిగా మరి చెప్తానండి కాలేజ్ దగ్గర తల దించితే ఇంటికి వచ్చేదాకా తల ఎత్తదు సరిపోవట్లేదు వినిపించట్లేదు అక్కడ కాలేజ్ దగ్గర తల దించితే ఇంటికి వచ్చేదాకా తల ఎత్తదు ఒక్కసారి ఎత్తినందుకు ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయింది అమ్మా నువ్వేమైనా మాట్లాడమ్మా ఇటు వచ్చి అబ్బాయి ఏం చదువుకున్నాడు ఈడు ఎనర్జీ అబ్బాయి ఏం చదువుకున్నాడు నేను డిగ్రీ చదువుకున్నాను ఏదో ఫోన్ వస్తున్నట్టుంది ఎవర్రా మా ఎక్స్ ఎవరు ఫోన్ చేసి గట్టిగా చెప్పు అరే బాగుందేమో గట్టిగా మాట్లాడు వాళ్ళందరూ ఇస్తారా మీరే మాట్లాడుకుంటే మేమే విన్నారా చెవుడా పెద్దగా మాట్లాడండి హలో ఏంటి పెళ్లి ఆపడానికి గట్టిగా పెళ్లి ఆపడానికి వస్తున్నావా సరిపోదు గట్టిగా చెప్పు సరే కలిసి తిరిగాం కలిసి సినిమాలకి వెళ్ళాం షికార్లకి వెళ్ళాం హోటల్కి వెళ్ళాం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ పెళ్లి అయిపోయిన తర్వాత చూసుకుందాం ఫోబియా కొట్టకపోయినా కొట్టని ఫీలింగ్ వస్తుంది ఓకే ఇది నిజంగా కొట్ట ఓకే ఉండు ముగ్గురుతో టైం అయిపోతుంది కూర్చోండి వాడికి అన్ని ఫోన్లు వచ్చాయి చూసావా నా ఫోన్ ఇంటే చచ్చిపోతాడు ఇంకా అవునా కూర్చోండి ఏమండి గురుగారు ఉప్పు సరిపోయింది లేదు చూడండి ఉప్పు ఎందుకు కొడుతున్నారు ఉప్పు సరిపోయింది గట్టిగా అడుగు ఉప్పు సరిపోయిందా లేదా ఆ ఎనర్జీ ఉండాలి చూడరా పర్లా బానే ఉంది అదేంట్రా ఎనర్జీ ఉండాలి అదేనా అలాగే వెళ్ళిపో నువ్వు కూర్చోండి సరే నేను వాయిస్తుంటాలే ఎనర్జీ మామూలుగా ఉండకూడదు అలాగే ఫస్ట్ జీలకర్ర బెల్లం పట్టండి తల మీద ఇటు తిరిగమ్మా చగోడి
ఎనర్జీ ఎనర్జీగా పెట్టు. ఇప్పుడు నువ్వేనమ్మా జీలకర్ర బెల్లం పెట్టాలి. అరే బింది చెప్పారు ఏదిరా? బిందులో ఉంగరాలు వేసావు, తీసుకోండి అమ్మా. ఎనర్జీగా ఎనర్జీ ఎనర్జీ సరిపోలేదు. నా పట్టు ఊడిపోయింది. వెళ్ళి అరుణ్ చూపించరా. ఇట్రా అదిగో అరుణ్ నక్షత్రం అదే ఎక్కడ కనపడుతుందా? ఎనర్జీ అదే. ఇప్పుడు నీకు ఇష్టమైన ఘట్టం ఏంటి? చాలా ఎనర్జీగా ఉండాలి. ఓకే లౌడ్ గా ఉండాలి. ఏంటో ఫస్ట్ నైట్. నువ్వు ఎక్కడికి రా, అక్కడ కరబట్టు కూర్చుని కొడతావా? ఎనర్జీ తగ్గితే అవసరం లేదు, నువ్వు నేను చూసుకుంటా. ఎనర్జీ అయితే నేను చూసుకుంటాను కదా, ఉండు. వెళ్ళండి. ఏంట్రా మా బాబు అప్పుడేనా చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లికి గెస్ట్ వస్తున్నారు ఇప్పుడు. ఎవరు? మన సార్ పిలిచాం. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? యాక్షన్ చేయబట్టి ఓవర్ యాక్షన్. ఆడపిల్లనమ్మా ఈ ఎనర్జెటిక్ స్కిట్ కి ఎలాంటి ఎనర్జెటిక్ కామెంట్స్ మీరు ఇస్తారు ఖుష్బు గారు? మీ స్కిట్ నిజంగానే ఎనర్జెటిక్ గా ఉంది. కంప్లీట్ స్కిట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ వెల్కమ్ బ్యాక్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. శివాజీ గారు అద్భుతంగా ఉంది రాంప్రసాద్. సింపుల్ ఐడియా, సూపర్ గా ఉంది. అందరూ బాగా చేశారు. దెబ్బలు పడితే గానీ పని అవ్వదు అనేది అర్థమైంది. చాలా బాగుందయ్యా. సార్ ఎనర్జీ చాలా బాగుంది. సో ఇదే జోష్ తో ఇదే ఎనర్జీతో స్కోర్ చూద్దామా? ఖుష్బు మ్యామ్, శివాజీ గారు, ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20. వెల్ డన్ గైస్. పిల్లలతో ఆటలు పాటలే కాకుండా కామెడీ కూడా నేర్పించాలి అంటూ ఒక చిల్డ్రన్స్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం ఎందుకండి ఇంత డల్గా ఉన్నారు? తిరణాల్లో తప్పిపోయిన నా కొడుకు గుర్తొచ్చాడే. తిరణాల్లో తప్పిపోయిన కొడుకు రాడు, ఇంకో కొడుకుని కందామంటే మీరు రారు. ఏం చేద్దాం అంత నా కర్మ. అయినా మన కొడుకు ఎలా తప్పిపోయాడండి? తిరణాల్లో అరే నాన్న నువ్వు ఇక్కడే ఉండు, లేకపోతే తప్పిపోతావు అని 4 సార్లు చెప్పినా తప్పిపోయాడు. ఆ కొడుక్కి ఎవరి పోలికలండి? అన్ని తండ్రి పోలికలే. 4 సార్లు చెప్పినా 40 సార్లు చెప్పినా చెప్పింది చేయడు. వాడే కానీ ఉంటుంటే ఈ రోజు నన్ను పప్పా 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 అంటుండే. లేకపోయినా నువ్వు పప్పా పప్పా ఎర్రి పప్పా అదే అది నెక్స్ట్ అదే సామి. రాత్రి రాడు కలలో గుర్తుకొచ్చాడు తెలుసా? మీరు బాధపడకండి, మన అబ్బాయి ఎక్కడున్నా మనకి మళ్ళీ దొరుకుతాడు. సరేనా, పదండి మనం ఇంటికి. I am very good boy. Tell me and judges, my dear request. బాబు చూసారా? చూస్తున్నా. సేమ్ తిన్నాలో తప్పిపోయిన మన కొడుకులానే ఉన్నాడండి. మన కొడుకులా ఎందుకున్నాడే? అబ్బా కళ్ళు చూడండి, మీ కళ్ళు లానే ఉన్నాయి. ఆ ముక్కు చూడండి, మీ ముక్కు లానే ఉంది. ఆ యాక్టింగ్ చూడండి, తడబడుతూ భయపడుతూ. సేమ్ యాక్టింగ్. సరిపోయారు ఇద్దరును. నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపిస్తుంది. వాడు నా కొడుకులానే ఉన్నాడు. వాడు నీ నట్ట వారసుడే. అయ్యో మెంటల్ గానీ నాదిబే.
ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను. తెలుసు నువ్వు ఆడుకుంటున్నావు, వాడు ఆడుకుంటున్నాడు, అది ఆడుకుంటుంది, మీరు అందరూ ఆడుకుంటున్నారు, నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది ఇక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు ఎగ్జామ్ ఉంది కదా, చదివావా? లేదా స్లిప్లు పెట్టావా? స్లిప్లు ఏం పెట్టలేదు నాకు నీ మీద నమ్మకం లేదు. నన్ను పెట్టలేదు. నువ్వు ఎదవ, నువ్వు చదివే ఉండవు. నువ్వు ఎందుకు కొడుతున్నారండి చిన్న పిల్లాన్ని పట్టుకొని? నా కొడుకు నేను కొట్టుకుంటా, నీకేమయ్యింది? దాదా లోపలికి పా. ఆయన నీ కొడుకేనా? నా కొడుకే వాడు, అర్థమైందా? ఈదులోకి వచ్చాడి అర్థమైన ఎదవలతో మాట్లాడిపిస్తావా నన్ను? నీ వల్ల ఎవడ పడతాడు నన్ను మాట్లాడినాడు. లోపలికి రా, నీ పని చెప్తా. నువ్వు లోపలికి ఆడుకొని వస్తాను. నువ్వు లోపలికి రా, నీ పని చెప్తాను నేను. ఏంటండి అలా అడిగారేంటి అతన్ని? నువ్వేమో నా కొడుకు అంటావు, వాడేమో ఆడి కొడుకు అంటాడు, ఎలా నమ్మాలి? ఏమండి 100కి 100 పాళ్ళు వాళ్ళు మన బిడ్డండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన కొడుకు కాకపోయినా మన కొడుకులా ఫీల్ అవ్వమంటావా? మన కొడుకు అయినా మన కొడుకు కాకపోయినా ఎవడి కొడుకైనా సరే వాడు మన కొడుకండి, వాడు మన కొడుకండి. వాడిని సంతోషంగా చూడాలండి. ఓకే ఓకే ఓకే. బిడ్డ ఒరే బాబు, ఏంటి అంకుల్? ఎందుకు రా మీ నాన్న ఎందుకు అలా కొడుతున్నాడు? మా నాన్న ఇప్పుడు అంతే అంకుల్, కొడుతూనే ఉంటాడు. మీరు చూడు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. మీరు మా నాన్న అయినా బాగుండేది. మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం చూసారా, ఆ దేవుడే మిమ్మల్ని ఆ పసి నోటితో నాన్న అని పిలిపించాడండి. ఎంతసేపు రా? ఎప్పుడు ఆటలేంట్రా? ఆడుకుంటాను. ఏం ఆట ఆడతావు? ఏనుగట్ట ఆడతావు నాన్న. ఏనుగట్ట ఆడతావు. ఏమే నువ్వు లోపలికి వెళ్ళి వంటండు, నేను అలా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. బయట ఆడావంటే తోలు తీస్తాను చెప్తున్నాను, చూసుకో. ఏనుగట్ట ఆడిచ్చే వాళ్ళే లేరు, నేను ఒక్కనే ఆడుకోవాలి. ఒకసారి ఎందుకురా మళ్ళీ కొడుతున్నాడు నాన్న? మళ్ళీ కొడుతున్నాడు అంకుల్. ఎందుకు? ఎప్పుడు అంతే, ఏనుగట్ట ఆడమంటే ఆడకుండా వెళ్ళిపోయాడు. ఓహో, ఏనాట? అచ్చ మంకీలా భలే చేస్తున్నారు. మంకీలా కాదు నాన్న, ఇదేనుగు ఎలిఫెంట్. అంకుల్ మీరు ఏనుగు కదా, నేను ఎక్కనా మిమ్మల్ని? ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, కష్టపడుతుంది ఏనుగు, ఈ అమ్మాయి కోసం ఏనుగు, సినిమాలు మానేసిన ఏనుగు. థ్యాంక్ యూ అంకుల్. సరేనా నాన్న? ఓవర్ యాక్షన్ చేయకరా. సారీ అంకుల్, ఎందుకో అలా పిలవాలనిపించింది, ఇంకెప్పుడు పిలవనులే. ఇలా అంటే నాన్న అంటారు, పోరా నాన్న అంటారు. ఏమైందండి? పిలిచాడు. నువ్వెందుకు బాధపడుతున్నావే? నాన్న అని వాడి నోటితో అనిపించుకునే అదృష్టం మీరు దక్కించుకున్నారు. కనీసం వాడి నోటితో అమ్మ అని పిలిపించుకోలేకపోయానండి. ఏం చేస్తాం, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు కదా. ఏదో ఒక రోజు నిన్ను కూడా అమ్మ అని పిలుస్తారు, ఓకేనా? మార్కెట్ లోకి వెళ్తే కూరగాయలు దొరకవు, ఏమి దొరకవు. రాత్రి 9 అవుతున్నా నీకు ఆటే అనుకుంటాను. బొమ్మలు వదలవు నువ్వు. ఏమే వంట వండించాలని పిల్లోడికి నైట్ అయింది కదా, పడుకోబెట్టవా వాడిని? వాడు పడుకోబెట్టు. ఎప్పుడు ఆ పక్కింటి అంకులతో ఆడుకోవడం, వీడాడుకోవడం. నువ్వు పడుకో. ది నెక్స్ట్ డే. డాడీ ఏంటి ఏమైంది? డాడీ నీకు విషయం తెలుసా? ఏమైంది? నేను 5వ తరగతి పాస్ అయ్యాను. ఎంబీబీఎస్ పాస్ అయినట్టు అలా చెప్తే పాస్ అయింది 5వ తరగతే కదా. అది డాడీ, మన వాళ్ళందరికీ స్వీట్స్ పెట్టు. పాస్ అయింది 5వ తరగతి, స్వీట్లు పంచి పెట్టాలంటే ఊరంతా. నోరు మూసుకుని 6వ తరగతికి ప్రిపేర్, అర్థమైందా? రా లోపలికి రా. కష్టపడి చదివినా విలువ. ఏంటి అంకుల్ ఏమైందన్న? మళ్ళీ ఏదో గొడవ అవుతుంది. నేను 5వ తరగతి పాస్ అయ్యాను. 5వ తరగతి పాస్ అయ్యావా? నేనే క్లాస్ ఫస్ట్ వచ్చాను. నేను స్వీట్లు పంచుతా. నా కొడుకు పాస్ అయ్యాడు. స్వీట్లు పంచాను, నా కొడుకు పాస్ అయ్యాడు, స్వీట్లు పంచాను. ఏమయ్యా ఒకసారి ఇట్లా
స్వీట్ తీసుకోండి. ఎందుకు స్వీట్ ఎందుకు? అంటే మా అన్నయ్య కొడుకు పాస్ అయ్యాడు. మీ అన్నయ్య కొడుకు పాస్ అయ్యాడా? ఏం డిగ్రీ పాస్ అయ్యాడా? ఇంటర్ పాస్ అయ్యాడా? మరి ఏం పాస్ అయ్యాడండి? 5th క్లాస్. 5వ తరగతి పాస్ అయినందుకు ఎందుకు ఎంత అడవిడి చేస్తున్నావు? వాడు ఏదో ఎంబీబీఎస్ పాస్ అయినట్టు. 5వ తరగతి 1st క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏం చేసావు నువ్వు? స్వీట్లు పంచాను ఎంత ఖర్చు పెట్టి? 1,00,000 అయింది స్వీట్లకు. 1,00,000 రూపాయలు 5వ తరగతి పాస్ అయినందుకు ఖర్చు పెట్టావా? ఇంకా నయం వాడు ఏతంతా పాస్ అయితే మొత్తం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు తిక్కరోళ్ళ ఉన్నావు కదా 500 పాస్ పెట్టి మరి కొంచెమైనా జాలి బుద్ధి ఉందా? తండ్రి ఎలా ఉండాలి? బాధపడకండి. 15 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఇంతే మన కడుపున అనవసరంగా పుట్టాడు. బంగారం లాంటి సంబంధం. అమ్మాయి ఎంత బాగుందిరా. నువ్వు వరస్ట్ గడువురా. నువ్వు దేనికి పనికిరావు. నువ్వు పో వెళ్ళి ఆ రోడ్ల మీద ఎక్కడన్నా బతుకు. ఆ రోడ్లు నాన్నని పిలవకు. నువ్వు నాన్నని పిలిచే అధికారం లేదు నీకు. ఏమైందండి? ఏమైందండి? సంబంధం పోయింది. మామయ్య అవుదాం అనుకున్నాను, అది పోయింది. అబ్బాయి నచ్చలేదా? అబ్బాయి నచ్చకపోవడం కాదు, అబ్బాయి నచ్చాడు. మరి అబ్బాయికి జాబ్ లేదు, మీకు ఆస్తి లేదు అని చెప్పి ముఖం మీద మాకు సంబంధం లేదని. ఎవరికి ఆస్తి లేదని ఎవరు అన్నారు? వాడికి లేదు, మాకు లేదండి ఆస్తి. 5 కార్లు ఉన్నాయి, 15 కోట్లు ఉన్నాయి, ఒక ఇల్లు ఉంది. ఇల్లు కార్లు 15 కోట్లు మాకెక్కడ ఉన్నాయండి? నా దగ్గర ఉందండి. మీరు మాట్లాడకండి. వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఎలాగవుతాయి? మొత్తం 15 లక్షలు, 5 కార్లు, ఇల్లు. 15 కోట్లు అంత రాశారు రాసిచ్చా. బాబుకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోండి. పదరా పెళ్లి సంబంధం పడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా మన బిడ్డ కోసం మనం ఎంత త్యాగం చేసామో. ఇంకా మనకి ఏం కావాలండి? ఈ పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మొత్తం అందరిని పిలుద్దాం, ఊరోళ్ళందరినీ. ఇక్కడ రమేష్ గారు అంటే ఎవరు? నేనే. చిన్నప్పుడు తిరణాలు తప్పిపోయిన మీ కొడుకు. పప్పా ఎర్రి పప్పా. వీడు మన కొడుకైతే మరి ఆడు. మరి ఆస్తంతా వాళ్ళకి రాసిచ్చాం కదా. ఇంతగా మీ కొడుకు ఏమైనా సంపాదించి పెట్టారా లేదా? అంటే సంపాదించాను కానీ ఇప్పుడు చేతిలో ఏం లేదండి. చిల్లి గవ్వ కూడా. అసలు నీ దగ్గర ఏం లేనప్పుడు నీ దగ్గర నేను ఉన్నా అసలుకే. వెళ్ళు. చిన్నప్పటి నుంచి పప్ప 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 అంటే ఏమో అనుకున్నా. పెద్దగా అయిన తర్వాత ఎర్రి పప్ప. ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బూ మ్యామ్. నూకరాజు గారు అండ్ రమేష్ గారు, స్కిట్ కాన్సెప్ట్ బాగుంది, మీ పర్ఫార్మెన్స్ చాలా బ్రిలియంట్ గా ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. శివాజీ గారు బాగుంది, కామెడీ వర్కౌట్ అయింది. గుడ్, అందరు బాగా చేశారు. So judges, non-stop Nukraju and Tagbut Ramesh and team ki mere boy scores. Let's start with Khushbu ma'am. 8. Judges will get a score 16 out of 20. All right, so mana Shukravaram segment end ayye sariki scores vachi non-stop Nukraju and Tagbut Ramesh team 16 out of 20. Order Ram Prasad and team 20 out of 20. And finally, Ma Rocket Raghava and team. Ma kurta pajama, Ma Punjabi suit. ఒక్క నిమిషం, ఎవడు తెచ్చుకోమన్నా నిన్ను 10 ఎవడు అడిగాడు నిన్నని? అదే భయ, నువ్వు 10 తెచ్చుకున్నప్పుడే పోతుంటావు ఎక్కువ. 10 తెచ్చుకుంటే స్కిట్టే పోద్ది. 7 తెచ్చుకుంటే నేను ఇంటికి పోతాను. మా సరిపోదా శనివారం వాళ్ళు 56 అండి. వీళ్ళు సంపాదించుకున్న టోటల్ స్కోర్ ఈ వారం అంటే చాలా రోజుల తర్వాత 50 దాటారు వీళ్ళు. మరి ఈ వారం ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా మేమైతే 57 టార్గెట్ రీచ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు మా సద్దాం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఇంకా లేట్ చేయకుండా చిన్న స్మైల్ ఇచ్చేస్తే పోదాం వాడికి. Once again, thank you so much judges and thank you so much Sarda Shukravaram. Mali rep kaluddamu. See you tomorrow.